ఆ ప్రాంతం ఆధ్యాత్మిక క్షేత్రాలకి పుట్టినిల్లు. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచే అభ్యర్థికి ఉండే పలుకుబడి అంతా ఇంతా కాదు. రాష్ట్ర రాజకీయాలతో పాటు కేంద్రంలోనూ చక్రం తిప్పగల సత్తా ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేకి ఉంటుందనే నానుడి కూడా ఉంది. అటువంటి నియోజకవర్గంలో ప్రస్తుతం రాజకీయాలు కాస్త రంజుగానే మారాయి. ఇందుకే ఆ నియోజకవర్గం ఏంటి అనుకుంటున్నారా? అదే ఏడుకొండలవాడు వెలిసిన తిరుపతి. రానున్న ఎన్నికల్లో తిరుపతిలో సత్తా చాటాలని వైసీపీ కూటమి పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యే కొడుకు భూమన అభినయ్ రెడ్డిని వైసీపీ తరపున బరిలోకి నిలపగా, వైసీపీ అభ్యర్థికి ధీటుగా జనసేన నుంచి ఆరణి శ్రీనివాసుల్ని రంగంలోకి దింపారు. స్థానికేతలు అనే అంశంతో అభినయ్ ప్రజల్లోకి వెళుతుంటే అభివృద్ధి పేరిట అవినీతి చేశారని ఆరణి ఆరోపిస్తున్నారు. మరి తిరుపతి ప్రజలు ఆరణి శ్రీనివాసులకి చేకొడతారా, లేదంటే భూమన అభినయ్ రెడ్డిని గెలిపిస్తారో తెలుసుకోవాలంటే జస్ట్ వాచ్ ది స్టోరీ. ఆధ్యాత్మిక క్షేత్రంలో అధికారం కోసం అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే జనసేన పార్టీ రెండు పార్టీల అభ్యర్థులు కూడా ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ వ్యూహరచన రచిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ అధికారాన్ని నిలబెట్టుకోవాలి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి భావిస్తూ ఉంటే, ఈసారి ఎలాగైనా సరే తిరుపతి ఎన్నికల్లో జనసేన జెండా ఎగరవేయాలని చెప్పేసి ఆ పార్టీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆరణి శ్రీనివాసులు స్థానికేతరుడు అనేటటువంటి ప్రచారం సాగుతూ ఉండడంతో ఆ ముద్రను తొలగించుకునేందుకు ఆయన నానా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరోపక్క అభివృద్ధి మాటున అవినీతి జరిగింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి అవకాశం ఇస్తే తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రం ప్రాసెస్ను దెబ్బతింటదని చెప్పేసి జనసేన తీవ్రంగా ప్రజల్లోకి ఆ మంత్రాన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో మొత్తానికి అటు జనసేన అలాగే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపోటంలో అంచనాలు వేసుకుంటూ ఎవరికి వాళ్ళు వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. హిందువుల ఆధ్యాత్మిక రాజధానైన తిరుపతిలో రాజకీయం చాలా హాట్గా మారింది. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో కొంతకాలంగా వైసీపీ హవాయే నడుస్తోంది. ఎంపీ, ఎమ్మెల్యే పదవులతో పాటు తిరుపతి కార్పొరేషన్ కూడా అధికార పార్టీ గుప్పితోనే ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో గెలుపు పక్కా అన్నంత ధీమా వ్యక్తం చేస్తోంది వైసీపీ. కానీ వైసీపీ స్పీడ్కు బ్రేకులు వేసేలా ప్రతిపక్షం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. నియోజకవర్గంలో బలిత సామాజిక వర్గం ఎక్కువగా ఉండడంతో వ్యూహాత్మకంగా ఆరణి శ్రీనివాసులకు జనసేన టికెట్ ఇచ్చింది. జనసేనకున్న క్రేజ్ తనను గెలిపిస్తుందన్న ధీమాతో ఒకరు ప్రచారం చేస్తుంటే, వైసీపీ కంచుకోట అనే పేరు నిలబెట్టుకోవాలని అభినయ్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఈరోజు తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి గారు డిప్యూటీ మేయర్గా ఎన్నికైనప్పటి నుంచి కూడా, ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా ప్రతిరోజు ప్రతినిత్యం ప్రజల మధ్యలో ఉంటూ, అలాగే తిరుపతి అవసరాలు తెలుసుకొని దానికి అనుగుణంగా అధికారులతో కానివ్వండి, అదేవిధంగానే నిధులను కూడా సమకూర్చుకుంటూ ఈ రెండింటిని అనుసంధానం చేసుకొని తిరుపతిని ఎంత బాగా అభివృద్ధి చెంది వైపు పయనం చేయడానికి ఆయన ఎంత కృషి చేశారో ఈరోజు తిరుపతి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. వైసీపీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కరుణాకర్ రెడ్డి వారసత్వంతో మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్గా గెలిచి డిప్యూటీ మేయర్గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఎలాగైనా మొదటి ప్రయత్నంలో తన సత్తా చాటాలని ప్రచారంలో దూసుకుపోతున్నారు. నగరానికి అప్డేటెడ్ పీస్ నంటూ ప్రచారం చేస్తున్నారు. తాను తిరుపతికి చేసిన అభివృద్ధి చూసి ఓటు వెయ్యండని కోరుతున్నారు. అయితే అనేక విమర్శలు కూడా ఆయన మూటగట్టుకున్నారు. అభినయ్ అనుచరులు అనేక మందిని ఇబ్బందులకు గురి చేశారని, భూ కబ్జాలకు పాల్పడ్డారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాకుండా తిరుపతి ప్రజల్లో వైసీపీపై వ్యతిరేకత ఆయన గెలుపునకు అవరోధంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. గతంలో ఈయన వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు. అయితే అక్కడ టికెట్ దక్కకపోవడంతో జనసేనలో చేరారు.
వైసీపీ నుంచి వచ్చిన ఆరణికి తిరుపతి టికెట్ ఇవ్వడంతో కూటమిలో కొంతమేర అసంతృప్తులు మొదలైనా పెద్దల బుజ్జగింపుతో ప్రస్తుతానికంతా సర్దుకున్నట్టు తెలుస్తోంది. వైసీపీ అరాచక పాలన పోవాలంటే తిరుపతిలో ఆరణి గెలుపు అవసరమని జనసేన నేతలు భావిస్తున్నారు. ఇక సామాజిక బలంతో పాటు పవన్ కళ్యాణ్ ఇమేజ్ కూడా ఈయనకు కలిసొచ్చే అంశమని రాజకీయ నేతలు అంటున్నారు. మరోవైపు నియోజకవర్గంలో ఆరణిపై కొన్ని ఆరోపణలు కూడా లేకపోలేదు. ఇవి అతడికి మైనస్ కావచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కూటమి అభ్యర్థి జనసేన, తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థి 3వ వార్డులో ప్రచారం చేస్తున్నారు. వార్డులో అశేష జనాలు నీరాజనం పలుకుతున్నారు ఆరణి శ్రీనివాసులు గారికి. ఈరోజు వన్ సైడ్ వార్ అయిపోయింది. జీవకోనలో వైసీపీ ఖాళీ, చిన్నారెడ్డి కాలనీ, సింగాలకుంట అన్నీ ఎక్కడెక్కడైతే మేము తిరుగుతున్నామో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అక్కడ అందరూ యువత, మహిళలు, పెద్దలు అందరూ కూడా ఒకవైపు జనసేన వైపు పూర్తిగా మారిపోయారు. చాలామంది యువత జీవకోణంలో కూడా 46, 47, 48, 49, 50 వార్డులలో కూడా, ఈవెన్ నిన్న శివజ్యోతి నగర్ 45వ వార్డులో కూడా యువత వన్ సైడ్గా జనసేనలో చేరికలు. మొత్తానికి ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో రాజకీయం రసవత్తరంగా నడుస్తోంది. బలిజలు ఎక్కువగా ఉండే తిరుపతిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన భూమన అభినయ్ రెడ్డి గెలుస్తారో లేదంటే బలిజ నేతైన ఆరణి శ్రీనివాసులు గెలుస్తారో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే. అభివృద్ధే తమను గెలిపిస్తుందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి అంటుంటే, మరోపక్క ఆ అభివృద్ధి మాటున జరిగిన అవినీతి ప్రజలకు తెలియజేసి తద్వారా తిరుపతిలో జరిగినటువంటి అన్యాయాలను, అక్రమాలను ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఈసారి గెలిచి తీరుతామని చెప్పేసి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు చెబుతున్నారు. సో మొత్తానికి ఆధ్యాత్మిక క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలి అనేటటువంటి తలంపుతోనే ఇక్కడ రాజకీయం చేసేందుకు వచ్చాను. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే ఎన్నికల్లో నిలబడుతున్నా అని చెప్పేసి ఆరణి శ్రీనివాసులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే మాస్టర్ ప్లాన్ల రోడ్లు కావచ్చు, అంతేకాకుండా తిరుపతిలో వివిధ రకాలైనటువంటి అభివృద్ధి పనులు చేసి ప్రజల మనసు చూరగొన్న తన వైపే ప్రజల మద్దతు ఉంది అని చెప్పేసి భూమన అభినయ్ రెడ్డి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఏదైనప్పటికీ కూడా తిరుపతిలో గెలుపోటములు అనేవి ఎవరి పక్షాన నిలుస్తాయనే దాని మీద అయితే సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. స్థానికేతరుడుగా ముద్ర పడినటువంటి ఆరణి శ్రీనివాసులు తను ఆ ముద్ర పోగొట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉంటే, మరోపక్క అభివృద్ధి మాటున అవినీతి జరిగిందని చెప్పేసి ఇప్పటికే విమర్శలు మూటగట్టుకున్నటువంటి అభినయ్ రెడ్డి ఆ విమర్శలను పోగొట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇద్దరు నేతలు ఎవరు బెస్ట్ అనేది ఓటర్ తీర్పుతో తేలేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది తిరుపతిలో ఉన్నటువంటి తాజా పొలిటికల్ పరిస్థితి. సో కెమెరా పర్సన్ ఈశ్వర్తో రాజు, ప్రైమ్ న్యూస్, తిరుపతి నుంచి.